ఇది ఒకెత్తైతే హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలు, ఇవన్నిటినీ ఆపాలంటే మరొకసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్ల పై మెజారిటీ తోటి గెలవాల్సిన అవసరం భారతదేశంలో ఉన్నది. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. నాకొక పిల్లం ఉంటే నీకు కూడా ఒకటే పిల్లం ఉండాలి. నేను 2 గంట మీరు 20 మందిని గంట అంటే నడవద్దు. ఇవాళ ఏమైతున్నది ఇక్కడ బోధల్లా, ఈడ షాదీ ముబారక్ ఇస్తున్నారని అటు మహారాష్ట్రకి అందరూ వస్తున్నారు, ఈడ సెటిల్ అవుతున్నారు. దొంగ పాస్పోర్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు. మహారాష్ట్ర వచ్చినా సరే ఆడ మన భారతీయుడు. బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు. ఆ నా కొడుకులకి దొంగ పాస్పోర్ట్లు తయారు చేసి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దొంగ ఓటర్ ఐడీలు తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దొంగ ఆధార్ కార్డులు తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ప్రభుత్వం అదే పనితీరు దానికంటే ఇంకింత 4 ఆకులు మింగిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పితామహులే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కశ్మీరీలు ఊచకోతకి గురైన బంగ్లాదేశ్ నుంచి 10 కోట్ల ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయినా ఇవాళ మానభంగాలు అవుతున్నా వెస్ట్ బెంగాల్లో. మొన్నటి దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే రోజు ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే. ఒకరోజు లుంబిని పార్కులు అవుతుండే, ఒకరోజు గోకుల్ చాట్లు అవుతుండే. గోకుల్ చాట్ల హిందువు చచ్చిపోయాడు, ముస్లిం చచ్చిపోయాడు. లుంబిని పార్క్ లో హిందువు చచ్చిపోయాడు, తుర్కుడు చచ్చిపోయాడు. ఆడెవరు ఒట్టి హిందువుల్ని కాదు, టెర్రరిస్టులు ఎవరిని పడితే వాళ్ళు చంపుతున్నారు. ఇవాళ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయిందా అని అడుగుతున్నా. ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయిందా? బాంబేలో 26 నవంబర్ 2008లో జరిగినట్టు మరొక సంఘటన జరిగిందా భారతదేశంలో అని అడుగుతున్నా. ఇవాళ భారతదేశం సురక్షితంగా ఉందంటే అందులో హిందువు కూడా సురక్షితంగా ఉన్నాడు, అందులో ముస్లిం కూడా సురక్షితంగా ఉన్నాడు. అందుకనే చెప్తా ఉన్నాం, దేశ సంరక్షణ కోసం నిరంతరం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఓటేయకపోతే పాపం చుట్టుకుంటారా నాయన? పాపం చుట్టుకుంటే ఎటు పోతారా నాయన? నరకానికి పోతారా నాయన? మీరు నరకానికి పోవాలని మేము కోరుకుంటలేవు, స్వర్గానికి పోవాలనే కోరుకుంటున్నాము. జహన్నుమ్ మే మత్ జాओ, జన్నత్ హాసిల్ కరో. ఇది రేపు నరేంద్ర మోడీ గారు ఎందుకు మరోసారి 400 సీట్ల పై మెజారిటీతో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశానికి అవసరం ఉంది. పాపులేషన్ కంట్రోల్ మన దేశానికి అవసరం ఉంది. ఇటువంటి దొంగ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తోటి వచ్చిన బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వీళ్ళందరినీ ఎల్లగొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ఎన్ఆర్సీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ పాస్పోర్ట్ల దందా బంద్ కావాలి. దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీల దందా బంద్ కావాలి. ఈ రకంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడైతే హిందువుల్ని హింసించి తరిమేసిండ్రో వాళ్ళందరికీ మనం పౌరసత్వం ఇవ్వాలి. ఆ సిఏఏ ఇంప్లిమెంట్ కావాలి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఒకవైపు అభివృద్ధి చేస్తా ఉన్నది, ఇంకోవైపు ధర్మాన్ని కాపాడుతా ఉన్నది. కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా ఆపుకోలేక వాపస్ అయోధ్యకు వచ్చిండు. శ్రీరామచంద్రుడు రాగానే కాశీల శివుడు నేను కూడా బయటకు వస్తా అని బయటకు వచ్చిండు. ఆ తర్వాత ఇగోండి మథురా శ్రీకృష్ణుడు కూడా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అన్నట్టు అబ్కి బార్ మేరీ బారి అంటున్నాడు. ఇవన్నీ చేసి ఆపుతాడా మోదీ గారు అనుకుంటే సముద్రం లోపలికి వేయండు, మునిగిపోయిన ద్వారకా కూడా బయటికి తెచ్చేటట్టున్నాడు. ధర్మాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి అవసరం, మనందరికి అవసరం, మన తరాలకు అవసరం, రానున్న తరాలకి.
మన హిందూ సంస్కృతి మన ధర్మం ఇంకా బలవంతంగా ఇంకా బలపడాలంటే మొత్తం భారతదేశం విశ్వగురువు కావాలంటే సనాతన ధర్మం ఇయ్యాల. ఇస్లాం రాజ్యాలలో కూడా సనాతన ధర్మం పాకిపోతా ఉంది. ఒక రాజ్యం కంటే ఇంకో రాజ్యం, ఒక ముస్లిం దేశం కంటే ఇంకో ముస్లిం దేశం నేను పెద్ద కడతా గుడులని ఒక్కళ్ళ మించి ఒక్కళ్ళు కాంపిటీషన్ పెట్టుకొని గుడులు పెద్ద కడుతున్నారు. సౌదీ అరేబియా వాడు యువరాజు ఇట్లా మైక్ పట్టుకొని జై శ్రీరామ్ అంటున్నాడు. సౌదీ అరేబియా కంటే గుడి కడితే దానికంటే పెద్ద గుడి దుబాయ్లో కట్టిండు. దుబాయ్లా కట్టిన గుడి కట్టి అబుదాబి వాడు పెద్ద గుడి కట్టిండు. ఇప్పుడు అవన్నీ అన్నిటికంటే పెద్దగా భార్యనోడు కడతా అంటున్నాడు. ఇది సనాతన ధర్మం పెంచుడు, అఖండ భారత స్థాపన అంటే గిది. అందుకనే చెప్తా ఉన్నాం, ఇటువంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్. నరేంద్ర మోడీ గారికి ఓటేయాల్సిన కనీస ధర్మం భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది.